హాయ్ అండి. ఈరోజైతే నేను డిఫరెంట్‌గా మైసూర్ పప్పుతో సాంబార్ పెట్టుకుంటున్నాను. జనరల్‌గా అయితే కందిపప్పుతో పెడతారు కదా! ఈసారి మీరు కూడా మైసూర్ పప్పుతో ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. కొంచెం పసుపు వేసేసి పప్పు అయితే ముందు విజిల్ తీసేసుకున్నామంటే, తర్వాత మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని సాంబార్ పెట్టేసుకోవచ్చు. అయితే నేను ఇందులో డిఫరెంట్‌గా ఆకుకూరలు కూడా వేశాననమాట. వెజిటబుల్స్ అయితే మీకు ఏవి అవైలబుల్‌గా ఉంటే అవి వేసేసుకోండి. నేనైతే చిక్కుడుకాయలు కూడా వేసుకున్నాను ఇందులో డిఫరెంట్‌గా. అండ్ మెంతి కూర అండ్ చుక్కకూర కూడా వేసుకున్నాను. తోటకూర కాడలుంటే వేసుకోండి. అవైతే ఇంకా కొంచెం టేస్ట్ బావుంటుంది తోటకూర కాడలు. సో, తోటకూర లేదు. నేను మెంతికూర, చుక్కకూర 2 వేసుకున్నాను. పచ్చిమిర్చి కావాలనుకుంటే అవే వేసుకోండి. లేదా కొంచెం కారం అది మీ టేస్ట్‌ని బట్టి. సో, ఉప్పు, కారం అయితే వేసేసుకున్నాను. పులుసు పోసేసుకొని వంకాయ ముక్కలైతే లాస్ట్‌లో పెట్టుకున్నాను. ఇన్ని ముక్కలేసారేంటి అని అనుకోకండి. ఎందుకంటే మాకింట్లో సాంబార్ కన్నా ముందు ముక్కలు బాగా ఎక్కువ ఇష్టమనమాట. ముక్కలు తినడానికి ఇష్టపడతారు. సో, అందుకని ఎక్కువ ముక్కలు వేశాను. మీరు కావాలంటే తగ్గించుకొని చిన్న బెల్లం ముక్క వేసుకోండి. పులుపు ఇష్టం లేదనుకునే వాళ్ళు కొంచెం దాని సైజ్ పెంచుకోవచ్చు. అది మీ ఇష్టం. సో, విజిల్ తీసేసిన తర్వాత సాంబార్ చూడండి ఎలా వచ్చిందో. కొంచెం సాంబార్ మసాలా పొడి వేసి, కొత్తిమీర వేసుకొని పైన విజిల్ తీసేసి మూత కొంచెం పక్కకు పెట్టి ఒక 5 మినిట్స్ ఎందుకంటే మసాలా ఏసాను కాబట్టి, అది కొద్దిగా ఒక 5 మినిట్స్ అలా సిమ్‌లో పెట్టి మరగనిచ్చి, తర్వాత పోపు వేసేసుకున్నాను. పోపులో అయితే మెంతులు కూడా వేసుకొని పోపు వేసుకున్నా. కావాలంటే ఇంగువ కూడా వేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం బాగుంది. ఈసారి డిఫరెంట్‌గా ఇలా ఆకుకూరలు వేసి మైసూర్ పప్పుతో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.